రైట్, చిత్తూరులో కూటమి సంబరాలు అయితే కనిపిస్తున్నాయి, కూటమి హవా కనిపిస్తోంది. చిత్తూరు రిజల్ట్ పై మనకు వివరాలు అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ వినిపిస్తోందా? రావడంతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నెలకొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మొదట ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్క దగ్గర నుంచి అక్కడి నుంచి మెజార్టీ కొనసాగుతూనే ఉంది. అయితే పూర్తి స్థాయిలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటున్నట్టు ముందస్తుగానే సంబరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే దాదాపు వందల సంఖ్యలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యాలయానికి వచ్చారు. అయితే ఇప్పటికే చూసుకుంటే పార్టీ నాయకులు కూడా, ముఖ్య నాయకులు కూడా ఈ పార్టీ కార్యాలయానికి చేరుకొని ఈ సంబరాల్లో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఉత్కంఠతో నెలకొన్న ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే సంబరాలతో ఒక్కసారి పార్టీ కార్యాలయం దగ్గర గుండెలు బాదుకుంటూ ఆనందాలను వ్యక్తం చేస్తున్నారు మహిళలు, అదేవిధంగా పార్టీ నాయకులు సైతం. అయితే ఇక్కడ చూసుకుంటే పూర్తిగా సంబరాలు ఇప్పుడు జాతీయ రహదారికి పైకి కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నా కానీ పార్టీ కేడర్ మొత్తం ఎక్కడికక్కడ పరిస్థితి సద్దుమణం చేస్తుంది. ఎక్కడా కూడా ఎవరు కూడా పార్టీ కార్యాలయాన్ని దాటి వెళ్ళొద్దు, రహదారిపైకి అసలు వెళ్ళొద్దు అనేసి ఇప్పటికే పార్టీ నాయకులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా చూసినా కేంద్ర కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొని చూసినా. ఓకే, రైట్ రాజేష్ అండ్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఏంటి రిజల్ట్ చూస్తే ఏమనిపిస్తోంది? ఒకవైపు కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1. అదే మేడం, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ప్రజలు రెండు జాతీయ పార్టీల వైపే మొగ్గు చూసిననేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఎక్కడ కూడా గెలవలేదు, ముగ్గురు కూడా గెలవలేదు. కానీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా బీజేపీయలే. కానీ ఈరోజు బీజేపీకి 50-50 ఇస్తున్నారంటే ఏంటంటే జాతీయ పార్టీలు కావాలనేది, జాతీయ పార్టీలు అక్కడ పనిచేస్తాయి కాబట్టి వాళ్ళని వేసుకోవాలనుకున్నారు. ఇంకొక మాట కూడా చెప్పాలి, అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాట్లాడింది కదా, అంటే అతను చెప్పేది ఏంటంటే